నా ఆశలు మొత్తం నాశనం అయిపోయాయి. నీ నిర్లక్ష్యం వల్ల నా భవిష్యత్తు అదిగో అలా కాలి బూడిదైపోయింది. ఏంట్రా? ఇంతకాలం కష్టపడి డిజైన్ చేసిన డ్రెస్ రాది. ఎక్కడికి మంటలా వచ్చింది? షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందేమో. మీ ఇద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇది బాగానే ఉంది. ఎందుకు వచ్చారు అంటే రాక రాక ఇక్కడికి వచ్చాను. మా గీతమని పలకరిద్దామని వచ్చాను. గీత కాఫీ పెడతానని కిచెన్ లోకి వెళ్తే ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం. ఇంతలో రామర్చాడు. ఏమైందని వచ్చి చూస్తే ఇదిగో ఇది జరిగింది. అయినా ఫ్యాషన్ షో కని కుట్టించిన డ్రెస్ ని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఏంటమ్మా విడ్డూరం. అది కొవ్వండి, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. రేయ్ ఏంట్రా? లేకపోతే ఏంటి పెదనాన్న, ఇప్పటి వరకు మోడల్ దొరకలేదని నానా టెన్షన్ పడ్డా. పైగా అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అనుకుంటే ఇప్పుడేమో డ్రెస్సే లేకుండా పోయింది. ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉన్నావే? నీకంత బద్ధకం అయితే ఆ డ్రెస్ నాకిస్తే నేనైనా జాగ్రత్తగా పెట్టేవాడిని కదా. ఏంటో ఈ ప్రయత్నం అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక అపశకునం జరుగుతూనే ఉంది. అడుగడుగునా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ ఫ్యాషన్ షో పరిస్థితి ఏంట్రా? ఇంకేం ఫ్యాషన్ షో, డ్రెస్సే బూడిదైపోతాను. ఇంకా ఏదో మొహం వేసుకొని అలా చూస్తావంటే అమ్మాంగకు ఫోన్ చేసి చెప్పు, మా ఆయన భవిష్యత్తుని నా అజాగ్రత్తతో తగలేశాను, షోకి రానవసరం లేదు అని చెప్పు. అది కాదండి. నార్మాయ్ మాట్లాడవంటే అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదా? ఇంకా ఆపుతారా? ఏంటే ఏంటి ఆపేది? ఆ డ్రెస్ తీసుకొచ్చి ఇస్తావా నువ్వు? ఇస్తాను. కాలుతుంది ఖాళీ బాక్సే, అందులో డ్రెస్ లేదు. డ్రెస్ లేదా? లేదు, నా దగ్గరుంది. ఇట్రండి. ఇదిగోండి మనం డిజైన్ చేసిన డ్రెస్. బాక్స్ ఎక్కడ పెట్టి డ్రెస్ వేరే చోట పెట్టావేంటి? ఏ నీకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏముంది? నిజంగా రామ్ డిజైన్ చేసిన డ్రెస్ కాలిపోతుందని ఎంత కంగారు పడ్డానో మీకేం తెలుసు? అవునే, అసలు ఇప్పుడు తేలాల్సింది కంగారు పడ్డా అన్నది కాదు, ఇంట్లో ఉన్న బాక్సు ఎలా అంటుకుంది. అది జరిగింది. ఎవరు పాపిష్టి కళ్ళు పడ్డాయో గాని ఆ దేవుడు మీ అందున్నాడు కాబట్టి నీ మనసుకి కీడనిపించి డ్రెస్ తీసి లోపల పెట్టావు.
నీ ఒక్క క్షణం చెమట్లు బట్టి చేసావే. సర్లేండి, ఇంకెలాంటి ఆటంకాలు రావు. నేను రెడీ అయ్యి వస్తాను. అందరం కలిసి ఫ్యాషన్ షోకి బయలుదేరుతాం. అసలు ఇంట్లో ఉన్న బాక్స్కి నిప్పెలా అంటుకుంటుంది కుమారియా? ఏమో. దొంగ మొహందే, ఇంత తెలివైందేంటే? అది తెలివైంది కాబట్టి దాని నాశనం కోరుకునే వాళ్ళ చుట్టూ ఇంతమంది ఉన్నా నెట్టుకొస్తుంది. ఇప్పుడేం చేద్దాం? ఇంకేంటి చేసేది? మన చేయి దాటిపోయింది. ఇక ఆ ఫ్యాషన్ షోలోనైనా దాని నాశనం కోరుకునే వాళ్ళు ఎవరైనా తయారవ్వాలి. Drop it. Drop it. వెల్కమ్ రియా. నాకు హ్యాండ్ ఇచ్చేవాళ్ళన్నా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళన్నా నచ్చదు. ఎన్నో ఫ్యాషన్ షోల్లో మీ డిజైన్స్తో ఆడియన్స్ని ఆకట్టుకున్న మీరు మా కంపెనీ తరపున హార్ట్లీ వెల్కమ్. ఈ కాంపిటీషన్లో కూడా మీరే విన్నవాళ్ళని కోరుకుంటున్నాం. కోరుకోవడం ఏంటి? అది ఫిక్స్. గెలిపెప్పుడు నాతోనే ఉంటుంది. నన్ను విడిచి వెళ్ళాలంటే భయపడుతుంది. ఇందులోనే నాకు గెలుపుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయి షేక్ అయిపోయే డిజైన్ నా దగ్గరుంది. తీసుకుని వెళ్ళి లోపల పెట్టు. ఈ ఈవెంట్లో కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉంటుంది రియా గారు. టఫ్? నాకు అలాంటి పదాలు వినిపించకూడదు. రియాకి బెస్ట్ విన్. ఎప్పుడు ఈ 2 పదాలు మాత్రమే వినిపిస్తూ ఉండాలి. టాప్ డిజైనర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అంతే కదా? టాప్ డిజైనర్స్ కాదు రియా గారు, ఓ కొత్త డిజైనర్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. కొత్త అంటున్నారు, మరి టఫ్ అంటున్నారేంటి? అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ కొత్తే, కానీ టాలెంట్ వైజ్ చూస్తే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తారనిపిస్తుంది. వై? లాస్ట్ టైం జరిగిన ఓ ఈవెంట్లో మంగ అనే అమ్మాయి ఓ డ్రెస్తో పెర్ఫామ్ చేసింది. అప్పుడు ఆ డిజైన్కి చాలా మంచి పేరు వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది. యా అయిను, నేను చూశాను. ఆ డ్రెస్ను డిజైన్ చేసిన గీత వాళ్ళ హస్బెండ్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? కార్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోమంటారా? అయ్యయ్యో, కొంచెం కేర్ తీసుకోమని చెప్తున్నాను. ఐ డోంట్ కేర్ అని చెప్తున్నాను. వెళ్ళి ఆ గీతతో చెప్పండి, రియా వచ్చింది, విన్నర్ అయి వెళ్తుంది అని. జేమండి, జేమండి, రండి. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తున్నా, 5 minutes. చూసావా అమ్మా, అది దాని డ్రెస్. బూడిద గుమ్మడికాయ నెత్తిన కిరీటం పెట్టినట్టు దోనందోనికి మోడర్న్ డ్రెస్ ఒకట. రా ఆడుకుందాం. పిన్ని, రెడీ అయ్యారా? నేను అక్కడికి రావట్లేదమ్మా. నువ్వు మాత్రం భలే రెడీ అయ్యావమ్మా. ఈ డ్రెస్లో అచ్చం సర్కస్లో కోతులు ఆడించే దానిలో ఉన్నావు. అలా అంటావేంటమ్మా? తను ఫ్యాషన్ డిజైనర్ పెళ్ళాం, అందుకని మోడర్న్ డ్రెస్ వేసినట్టుంది. పాములాడించే వాళ్ళలాగా మెళ్ళ పాములేసం తిరుగుతుందా ఏంటి? ఫ్యాషన్ షో కాబట్టి గౌన్ వేసుకొచ్చింది. బికినీ షో అయితే ఏం వేసుకొస్తుంది? పిన్ని, నేను అంటున్నానని కాదే, వరుసకి తల్లిని కాబట్టి నీకోసమే చెప్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని బయటకెళ్తే నలుగురు నవ్వకపోతే నన్ను అడుగు. ఇలాంటి డ్రెస్సులు పిల్లలాగా సన్నగా ఉన్నవాళ్ళు వేసుకుంటే అందంగా ఉంటుంది, కానీ ఇంత ఒళ్ళేసుకుని ఇలాంటి డ్రెస్ వేసుకుని వెళ్తే కుక్కలు వెంట పడతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. పోన్లే అమ్మా, కుక్కలు వెంట పడితే అదేగా పరిగెత్తేది, నీకేంటి?
ఊరికే వెంట పడతాయా? బాబో 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 అని అరుస్తాయి. ఏగుండు లోపలికి వచ్చావు ఎందుకే? నేను రెడీ, పద. నేను ఇంకా రెడీ కాలేదు. ఏంటి కాసేపు ఉండండి. రెడీ అవడం ఏంటే? రెడీగానే ఉన్నావుగా. నాకు ఈ డ్రెస్ వద్దు. అదేంటి, బాగుంది కదా. బావుందని మీరంటున్నారు. ఇంత ఒళ్ళు పెట్టుకొని ఇలాంటి డ్రెస్ వేసుకుంటే కుక్కలు వెంట పడతాయని అంటున్నారు. ఎవరన్నారు? మా పిన్ని ప్రియా ఎగితాళి చేసి నవ్వుకుంటున్నారు. ఏనుగు ముందెళ్తుంటే వెనకాల కుక్కలు మొరుగుతాయని చెప్పలేకపోయావా? అందరికీ సమాధానం చెప్తావు కదే. వాళ్ళు అంతగా ఎగతాళి చేస్తుంటే తిరిగి సమాధానం చెప్పకుండా ఊపుకుంటూ వచ్చేసావా? అనేదాన్నే. ఏమైనా అంటే మా పిన్ని బాధపడుతుందని. మరి వాళ్ళు నిన్ను బాధ పెట్టారు కదా. అలాగని నేను అదే పని చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? బా, మంచితనం ఉండాలి కానీ మరీ అంత మంచితనం పనికిరాదే. వాళ్ళెవరో అండమేంటి, నేను చెప్తున్నాను కదా. ఈ మోడర్న్ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. నువ్వు ఇలాంటి డ్రెస్లో వెళ్తే కుక్కలు వెంటబడతాయే అంది. కానీ మీ పిన్ని వాయిస్ వింటే కుక్కలు కూడా భయపడి పారిపోతాయి కదే. ఆ టోన్ ఎలా ఉంటుంది? ఏంటి తీసుకున్న డబ్బులకు వడ్డీ ఎవరు కడతారనుకున్నావే? ఈ చిట్టీలు రేణుకంటే అలా టప్ అనుకున్నావా? పెట్టి గుద్దేసి చెవిలో చీటీ పడబడేస్తా. అలా బర్రె గొంతేసుకొని ఇలా రోడ్డు మీద పడి ఆర్చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రియానా, బేసికల్గా నేను బ్యూటీషియన్ అండి. త్వరలో బ్యూటీ పార్లర్ పెట్టేస్తాను. ఇంట్లో వాళ్ళ మొక్కలు ఆల్రెడీ మార్చేశాను. సిటీలో వాళ్ళందరికీ గుండు కొట్టేస్తాను. ఇది ఇలాగ అవుట్ పెర్ఫార్మెన్స్. అబ్బా ఇంక చాలా ఆపండి, నవ్వలేక చేస్తున్నాను. మా పిన్నిని ప్రియని బాగానే ఇమిటేట్ చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేసి చూపించాలా? వద్దు బాబు, నవ్వడం నా వల్ల కాదు. ఇప్పుడు నీ మూడ్ సెట్ అయినట్టే కదా. చెప్పు. గుండు ముద్దే ఉన్నా పెట్టమంటావా? జోక్గా అనట్లేదే, కావాలంటే చెప్పు, ముద్దు పెడతాను. ఊరుకోండి. ఏంటి మీరు ఎప్పుడు లేంది ఇలా రెచ్చిపోతున్నారు? వాళ్ళతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్తో. అయితే నాకు కావాల్సింది ముద్దు కాదు, మరి నా డ్రీమ్ ఏంటో మీకు చెప్పానుగా. నిన్ను అమ్మంచాలి అంతే కదా. సరేరా. అరే ఏంటండి మీరు? రావే. అయ్యో మీరు భలే ఉన్నారు. అరే మరి అమ్మని చేయాలంటావు, రమ్మంటే రావు. మహాప్రభు, నేనేదో సరదా కన్నాను. అవతల ఫ్యాషన్ షోకి టైం అవుతుంది, మీరు రండి. ఏం కాదులేవే, తర్వాత చూసుకుందాలే. నువ్వురా. అయ్యో మీకు దండం పెడతాను, నాకు డ్రీమ్ వద్దు ఏమొద్దు, ముందు మీరు పదండి. ఓహో అలా అంటావా? ఇప్పుడు ఫ్యాషన్ షో గెలిచిన తర్వాత ప్రోగ్రామ్ అంటావా, అంతే కదా? వా, శివల మీరింత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారేంటి? కావాలన్నా కదా. ఇప్పుడు వద్దంటున్నాను కదా, పదండి. కావాలనే మీరు మీ వేషాలు, పదండి వెళ్దాం. చూడండి, ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లా ఫీల్ అవ్వాలి. ఈ కాంపిటీషన్లో గెలవటం నాకు చాలా ఇంపార్టెంట్. నా డిజైన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ని, జడ్జెస్ని షాక్కి గురి చేస్తుంది. దానికి మీ స్టైల్ కూడా యాడ్ అయితే డెఫినెట్గా మనమే విన్ అవుతాం. ఓకే మేడం. రియా అంటేనే ఫ్యాషన్, ఫ్యాషన్ అంటేనే రియా అని అందరూ చెప్పుకోవాలి. ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని నేను ఒక్కదాన్నే ఏలాలి.
అలా ఏలాలంటే మీరు ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలవాలి రియా. చెప్పాగా గెలిపెప్పుడు నా వెంటే వైఫైలా ఉంటుంది అని. సిగ్నల్ కట్ అయితే ఏంటి నువ్వనేది? ఈ కాంపిటీషన్లో రామ్ గీత అనే కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పాను కదా. అయితే వాళ్ళ మోడల్ ఎవరో ఇప్పుడే తెలిసింది. మంగా. మంగా అంటే అప్పుడొకసారి ర్యాంప్ వాక్ చేసి విన్ అయింది. ఎస్, తనే. ఇప్పుడు గీతారాముల తరపున వాళ్ళ డిజైన్ని ప్రజెంట్ చేయబోతుంది. మంగ అంటేనే ఒక మ్యాజిక్. తన ఫేస్లోనే ఎదుటివారిని మెస్మరైజ్ చేయగల ఒక గ్లో ఉంటుంది. కానీ మార్కుల్ని స్కోర్ చేసేది డిజైన్ బట్టే కదా. డిజైన్కి గ్లామర్ కూడా తోడైతే స్టేజ్ షేక్ అయిపోద్ది రియా గారు. ఏంటి భయపడుతున్నావా? లేదు, మీ మనిషిగా మీరు గెలవాలని కోరుకుంటున్నాను. అన్ని చోట్ల గెలుపు టాలెంట్ని బట్టే రాదు. కరెక్ట్. టాలెంట్కి గ్లామర్ కూడా యాడ్ అయితే ఫైట్ టఫ్గానే ఉంటుంది. సో డూ సంథింగ్ రియా గారు. అసలు వాళ్ళని ఇక్కడికి రాకుండా చేస్తే? చేయొచ్చు, బట్ మిస్ అయితే? ఇక్కడికి రీచ్ అవ్వకుండా చేస్తే గెలుపు మనదవుతుంది. ఒకవేళ ఇక్కడికి రీచ్ అయినా స్టేజ్ పై వరకు రీచ్ అవ్వకుండా చేస్తే? అక్కడ వరకు రీచ్ అయినా గెలవకుండా చేస్తే? మంగ స్టేజ్ ఎక్కితే మీరు నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరు చేయలేకపోవచ్చు, బట్ నేను ఏమైనా చేయగలను. మోడల్స్ అందరూ స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసేటప్పుడు లైట్స్ ఫోకస్ చేస్తుంటాయి కదా. అవును. అందులో నేను చెప్పిన లైట్స్ని పెట్టండి. ఆ మంగ స్టేజ్ ఎక్కంగానే ఆ లైట్ తనని ఫోకస్ చేయాలి. అయితే ఏమవుతుంది? ఆ లైట్ నుంచి వచ్చే రేస్కి ఎలాంటి డ్రెస్ మెటీరియల్ అయినా మెల్ట్ అవుతుంది. జస్ట్ 10 seconds ఆ రేస్ పడితే చాలు. అలాంటిది దాదాపు 1 minute పాటు జరిగే ర్యాంప్ వాక్ డ్రెస్ ఒంటి మీద ఉంటుండగానే అంటుకుపోతుంది. ఏ మోడల్ అయినా డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తుంది. డ్రెస్ అంటుకుపోతుంటే ఏం చేస్తుంది? దిగి పరిగెడుతుంది. దాట్స్ ఇట్. సూపర్ రియా గారు. బయట ఏర్పాట్లు మీరు చూడండి, ఇక్కడ ఏం చేయాలో నేను చూసుకుంటాను. గెట్ రెడీ గర్ల్స్. ఓకే మ్యామ్. ఫ్యాషన్ షో అంటే ఎప్పుడు టీవీలో చూడటమే కానీ లైవ్లో చూడటం ఇదే మొదటిసారి. ఆల్ ది బెస్ట్ వదినా. థ్యాంక్ యూ శివ. డిజైన్ చేసింది రామ్ అయితే ఆల్ ది బెస్ట్ గీతకి చెప్తావేంటి? ఆల్ ది బెస్ట్ రామ్. థ్యాంక్ యూ ప్రియా. డిజైన్ చేసింది రాము అయినా ఈ అవకాశం రామ్కి రావడం దగ్గర నుంచి ఇక్కడికి రావడం వరకు అన్ని విధాలుగా సహకరించి రామ్ని ముందుండి నడిపించింది మాత్రం గీతే కదమ్మా. నిజమైన అప్రిసియేషన్ ఆల్ ద బెస్ట్ గీతకే చెప్పాలి. బాగా చెప్పావు కుమారియా. థ్యాంక్ యూ. గీత అటు చూడు. ఆవిడెవరో తెలుసా? తెలీదండి. ఎవరు? రియా అని టాప్ డిజైనర్. ఓ, మీరెప్పుడు చెప్తూ ఉంటారు తన గురించేనా? అవును, రా కలుద్దాం. గుడ్ ఈవినింగ్.
వెరీ గుడ్ ఈవినింగ్. మీరంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. అంటే మీ డిజైన్స్ని మీ ఆర్టికల్స్ని నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ. తిన్నా మిస్సెస్ గీత. గీత? యా. చెప్పాను కదా రియా గారు, ఈ కాంపిటీషన్లో మంగా అనే మోడల్తో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని వీళ్ళే వాళ్ళు. అవును, మా మేనేజర్ ఇప్పుడే చెప్పారు మీరు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారని. అన్నట్టు మీ మోడల్ లాస్ట్ టైం విన్ అయిన మంగా అనుకుంటా కదా? అవునండి. ఫూలిష్గా అనిపించట్లేదా? నన్ను ఫాలో అవుతున్నానన్నారు, నేను ఇన్స్పిరేషన్ అన్నారు, నా ఫ్యాన్ అన్నారు. ఫ్యాన్ అంటే సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది, షేక్ హ్యాండ్ తీసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా మాలాంటి వాళ్ళతో పోటీ పడటమే బాలేదు.